కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 121లో గత 2-3 సంవత్సరాల క్రితం అక్రమ విల్లాలకు గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు తన పరిధికి మించి అవినీతి అక్రమాలకు పాల్పడి 14 గృహ నిర్మాణాలకు అక్రమ విల్లా నిర్మాణాలకు గ్రామ పంచాయతీ నుండి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ఒక పంచాయతీ కార్యదర్శికి గ్రామ పంచాయతీ నుండి అతను అక్రమ విల్లాలకు గృహ నిర్మాణ అనుమతులకు అక్రమ విల్లాలకు అనుమతులు జారీ చేయే అధికారము పంచాయతీ కార్యదర్శి గారికి లేదు. వాస్తవంగా సుడా అండ్ డిటిసిపిఓ అండ్ టీఎస్ బీపాస్ టీజీ బీపాస్ నుంచి ఇవ్వాల్సిన అనుమతులను పంచాయతీ కార్యదర్శి అయిన దేవరకొండ శ్రీనివాస్ గారు అవినీతి అక్రమాలకు పాల్పడి లంచానికి గడ్డి తిని అక్రమ విల్లాలకు గృహ నిర్మాణ అనుమతులకు అక్రమ విల్లాలకు అనుమతులను ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సర్వే నంబర్ 121 పరిధి పక్కన గల D94 SRSP కెనాల్ భూమిని ఆనుకొని దాదాపు 8 నుంచి 9 ఫీట్ల వరకు SRSP ల్యాండ్ను ఎన్క్రోచ్మెంట్ చేస్తూ ఆక్రమిస్తూ అక్రమ విల్లాలను 14 బిల్డింగ్లను నిర్మాణం చేసి క్రయ విక్రయాలకు పాల్పడుతున్నారు. ఇటీ విషయంగా నేను గత 7-8 నెలల నుంచి పలుమార్లు జిల్లా కలెక్టర్ కరీంనగర్ గారికి మరియు డిపిఓ గారికి అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి పదుల సంఖ్యలో ఫిర్యాదు చేసినా కూడా కనీస స్పందన లేకుండా కనీసం ప్రభుత్వ అధికారికి తమ ఇరిగేషన్ శాఖలోని భూమిని ఆక్రమించినందుకు ఫిర్యాదులు చేస్తే తమ కాపాడుకోలేని దీనస్థితిలో ఇలా ఇరిగేషన్ శాఖ ఉన్నది. ఎందుకంటే అవినీతి అక్రమార్కులలో మేమేం తక్కువ కాదంటూ ఇరిగేషన్ శాఖ అధికారులు ఇలా కాలరేసే పరిస్థితి దేంట్లో ఉందంటే అవినీతిలో ముందంజలో ఉంది ఇరిగేషన్ శాఖ ఇవాళ. ఎందుకంటే D94 SRSP కెనాల్ భూమిలో నిర్మించిన అక్రమ విల్లాల నిర్మాణాలను గత 7-8 నెలల క్రితమే డిస్పెంటల్ చేయడానికి కూలగొట్టడానికి మార్కింగులు చేసుకొని వెళ్ళినారు. ఆ తదుపరి అక్రమ భవన నిర్మాణాలతోని విల్లాల నిర్మాణాల యాజమాన్యాలతోని కుమ్మక్కైన డిఈ సంతోష్ గారు, ఏఈ నవీన్ కుమార్ గారు అండ్ ఈ నాగభూషణ్ రావు గారు ముగ్గురు ఏకంగా కుమ్మక్కై అక్రమ విల్లాల నిర్మాణాల వైపు కూడా ఈరోజు 7-8 నెలల నుంచి కన్నెత్తి చూడని పరిస్థితి ఇలా ఇటువంటి పరిస్థితి హీన పరిస్థితి కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్లో దాపురించింది. అంతేకాకుండా ఇటు విషయమై నేను జిల్లా కలెక్టర్ గారికి ఇప్పటి వరకు 6 సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే జిల్లా కలెక్టర్ గారు ఈ విధంగా రాసిన ఎండార్స్మెంట్ కూడా ఇలా విలువలేదు అంటే మరి కరీంనగర్ జిల్లాలో అక్రమ నిర్మాణాలను అక్రమ ఇరిగేషన్ ల్యాండ్ల ఎన్క్రోచ్మెంట్లను కాపాడేవాడు ఎవరని ఈ విధంగా నేను మీడియా ముఖంగా జిల్లా కలెక్టర్ గారిని ప్రశ్నిస్తున్నాను. కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్ గారి ఆదేశాలకు కూడా బేఖాతరు చేస్తున్నారంటే కలెక్టర్ను మించిన ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు కరీంనగర్లో ఉన్నారా? మరి కలెక్టర్ గారు ఆదేశాలు డిస్పెంటలు అక్రమ నిర్మాణాలను తొలగించమని చేస్తున్నారా లేక విడిచిపెట్టమని చేస్తున్నారా అర్థం కాని పరిస్థితి ఇలా కరీంనగర్ జిల్లాలో దాపురించింది. మా కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ కరీంనగర్ సిటీకి కూతవేటు దూరంలో ఉంటుంది. కానీ అది మాకు ఎలా అనిపిస్తుందంటే ఏదో అండమాన్ నికోబార్ దీవులలో ఉన్న కేంద్ర పాలిత ప్రాంతంలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పరిపాలన అంతా ఏకఛత్రాధిపత్యంలో ఉంటుంది. ఇక్కడ అవినీతి అక్రమాలు విచ్చలవిడిలా జరిగినా కూడా అధికారులు కళ్ళు మూసుకొని విధులు నిర్వహిస్తారు ఇక్కడ. ఎందుకంటే దానికి నిదర్శనమే ఈ 6 సార్ల జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చిన కంప్లైంటే ఉదాహరణ. ఇంతకు మించి కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేసినా కూడా పట్టించుకొని పరిస్థితి ఉన్నదంటే ఇవాళ జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికైనా వెంటనే స్పందించి మీరు 6 సార్లు జారీ చేసిన ఆదేశాలకు విలువ ఎక్కడున్నది? మరి ఇచ్చిన ఫిర్యాదులన్నీ జిరాక్స్ కాపీలన్నీ ఏ చెత్త బుట్టలో పడేస్తున్నారని చెప్పేసి మేము బొమ్మకల్ గ్రామం తరపున ఈరోజు ప్రశ్నిస్తున్నాము మరియు మీడియా ముఖంగా వేడుకుంటున్నాము. నా పేరు దొమ్మడి బాబు, యునైటెడ్ ఫోరం ఫర్ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కరీంనగర్ కాన్స్టిట్యున్సీ కన్వీనర్ను.